హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్టీగా చికెన్ పికెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తప్పకుండా చూసేయండి. 1 కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. అర స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసి పసుపు సాల్ట్ ముక్కలకు పట్టేలా బాగా కలిపేస్తున్నానండి. ఈ విధంగా కలిపి ఒక అరగంట మూత పెట్టి పక్కనైతే పెట్టేస్తున్నానండి. ఈ చికెన్ పచ్చడికి బాగా పెద్ద ముక్కలు కాదు, అలానే బాగా చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలైతే తీసుకుని ఈ విధంగా కలిపి ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేశానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి. కావాలంటే వేరుశనగ నూనె కూడా తీసుకోవచ్చు. అరగంట తర్వాత ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకుని నూనె కొంచెం వేడైన తర్వాత నేను ఈ ముక్కలైతే వేసేసానండి. బాగా నూనె మరిగినప్పుడు వేస్తే నూనె పొంగిపోతుంది. అలా కాకుండా కొంచెం వేడైన తర్వాత వేయడం వల్ల ఈ విధంగా బబుల్స్ వస్తాయి, కానీ ఆయిల్ అయితే పైకి పొంగదండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి, లేదంటే ముక్క గట్టి పడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దామండి. స్టవ్ మీద కళాయి పెట్టి 5-6 లవంగాలు, 1 దాచిన చెక్క, 2 ఇలాచీ కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించానండి. 1 నిమిషం తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసానండి. మసాలా ఈ విధంగా వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇవన్నీ నేను డ్రైగానే వేయించానండి, ఇందులో ఆయిల్ అయితే వేయలేదు. ఒకసారి చికెన్ ఎంతవరకు వేగిందో చూసేద్దామండి. చికెన్ కొంచెం వేగిందండి. ఇంకా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా చికెన్ వేగేటప్పుడు అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుందండి. నేను గానుగ నూనె వేసానని చెప్పాను కదండి, చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకైతే తీసేసానండి. చికెన్ పీసెస్ లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా వచ్చేలా వేయించుకోవాలండి. ముందుగా మనం వేయించి చల్లారి పెట్టుకున్న మసాలాని మిక్సీ అయితే పట్టేశానండి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కనైతే పెట్టేసానండి. ప్లెయిన్ పౌడర్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు ఆనందకారం తీసుకున్నానండి. 1/2 కప్పు సాల్ట్ తీసుకున్నాను. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్. మనం చికెన్ వేయించి పక్కకు తీసేసాం కదండి, అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడు ఒక్కొక్కసారి పొంగిపోద్ది, జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసానండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసానండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని హీట్కి సాల్ట్ కరిగిపోయిన తర్వాత కారం వేస్తున్నానండి, లేదంటే కారం మాడిపోతుంది. కారం వేసిన వెంటనే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఈ విధంగా మసాలా బాగా పట్టేలా ఒకసారి అయితే కలిపేసానండి. ఈ విధంగా కలుపుకొని కొంతసేపు అయితే చల్లారనిచ్చేసానండి. ఈ విధంగా బాగా చల్లారి పెట్టుకుని 1 చిన్న కప్పు నిమ్మరసం అయితే తీసుకున్నానండి. ఈ పచ్చడికి 2-3 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. నిమ్మరసం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నానండి. ఈ విధంగా చేస్తే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి, లేదంటే తొందరగా పాడైపోతుంది. చికెన్ పికెల్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పచ్చడంతా ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో అని అత్తమ్మ చేతి ముద్దతో టేస్ట్ చేసేసానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.